హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు మరి కోతంత నేను చెప్పేస్తాను. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహోహోహో, ఓపుకుంటూ రాంబాబు, అదే అంబోతు రాంబాబు మళ్ళీ గోటాల ముందుకు వచ్చాడు. టాపిక్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్య జగన్ బొమ్మ జేబు మీద వేసేసుకోవడం మానేశాడు, ఎందుకో తెలీదు. మరి దిష్టి బొమ్మ పెట్టుకుని సాధించేది ఏముందనుకున్నాడో. మరో 3.5 ఏళ్ల వరకు ఎన్నికలు లేవు కదా, ఎప్పటి నుంచి ఓవర్ యాక్షన్ అవసరమా అని వాళ్ళ సుకన్య చెప్పిందో, లేదంటే గుండెల మీద నా బొమ్మ ఉండాలి కదా, మీ సైకో బాస్ ఎందుకు అని సదరు సుకన్య క్లాస్ ఏపీకిందో తెలీదు. కానీ జగన్ బొమ్మను హార్ట్కి దగ్గరగా జేబు మీద వేసుకోవడం మానేశాడు. ఈ వేళ ఇంటూ కొత్తగా మెడలో నల్లసున్ని వేసుకుని వచ్చాడు. దండెం మీద ఆరేసింది ఏమైనా కొట్టుకుని వచ్చాడా అని డౌట్ కొట్టేస్తా ఉంది. ఇదిగో ఏదో నిరసన తెలియజేయడానికి వేసుకున్నాడట ఆ నల్ల కండువా. నేనేమో పుసుక్కున ఆడలేడి సున్ని అనుకున్నాను. సరే ఆటి లాగకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగో రాంబాబు, నీ సంబరాలు ఎందుకు కాస్త చెప్పబోయ్. ప్రధానంగా ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల కారణం, నిన్నగాక మొన్న హిందూపురంలో వైసీపీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు దాడి చేయటం, మా ఆఫీసును ధ్వంసం చేయటం, దానితో పాటు అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టేటటువంటి ప్రయత్నం చేయటం మనం విజువల్స్లో చూసాం. ఆ తర్వాత ఈ దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే, నిన్న వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం టీవీలో చూసాం. అప్రజాస్వామికంగా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటనగా వైసీపీ భావిస్తుంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. వైసీపీ భావిస్తుంది అన్నావు, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యవాదులు అందరూ భావిస్తున్నారని వాళ్ళ వైపు నుంచి నువ్వెట్ట చెబుతావు అంటే, వాళ్ళు ఏమైనా వచ్చి నీ చెవిలో చెప్పారా, లేదంటే అర్ధరాత్రి నీ చెవిలో వచ్చి పాట పాడేరా? ఏందేంది హిందూపూర్లో పార్టీ ఆఫీస్ పై దాడి జరిగిందా? మీరేం అనకుండా దాడి ఎందుకు జరిగిందబ్బా? జరిగితే ఒక హిందూపూర్లోనే ఎందుకు జరిగిందంటావు? అంటే ఏదో జరిగింది అన్నట్లు. అది మా బాలయ్య నియోజకవర్గం కాదు, మీ వాళ్ళు ఏదో అని ఉంటారు అంటే, లేదంటే అభిమానులు ఎందుకు దాడి చేస్తారు? ఆయన అసలే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ హీరో. ఎంతకీ ఏమన్నారు? మీరు ముందు అది చెప్పి దొబ్బించుకో. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం ఆఫీసు మీద రాళ్లు వేశారని, దాడి చేశారని ఎప్పుడో మా ప్రభుత్వంలోనే కేసు పెడితే, మళ్ళా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసును రీఓపెన్ చేసి దానిలో సెక్షన్లు మార్చి చాలామంది ఇన్నోసెంట్స్ని తీసుకువెళ్ళి కొట్టడం, బెయిల్ రాకోకుండా నిరోధించటం, నెలలు తరబడి వారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచేందుకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మీ ఆఫీస్ మీద ఏదో దాడి జరిగిందని చెప్పేసి మమ్మల్ని అంత వేధించే ప్రయత్నం చేశారే. మరి వాళ్ళ హిందూపురంలో మా ఆఫీస్ మీద మీడియా అంతా చూస్తుండగా విజువల్స్ కూడా వచ్చాయి. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా. మీ పార్టీలో అమాయకులు కూడా ఉన్నారా? ఒకవేళ అమాయకంగా ఎవరైనా పార్టీలోకి వచ్చినా మీరు వాళ్ళని కరుడుగట్టిన గోండాలుగా మార్చేస్తారంటే, మరి ఇన్నోసెంట్లు ఎవరంట? మీ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద మీ వాళ్ళు దాడి చేశారనేది నువ్వే ఒప్పుకుంటా ఉన్నావు. అప్పుడు మీరేం యాక్షన్ తీసుకోలేదు కాబట్టే కదా వంశీని 4 నెలల లోపలేసి ముసలోడుగా మార్చి బయటకు పంపించింది. ఎప్పటికీ వంశీ ఆ ముసలి గెటప్ బెస్ట్ అని తిరుగుతూ ఉన్నాడు కదా. మీరు చేస్తేనే అది లోక కళ్యాణమా?
టీడీపీ వాళ్ళు చేసేస్తే అది అప్రజాస్వామ్యమా? సిగ్గుండక్కర్లా. నేను మాట చెప్పనా అంబుతూ, ఇదంతా టైం టైం నడితే వాడి రారాజు. కూటమి ప్రభుత్వం ఉన్ననాళ్ళు మీరు ఎంత గొంతు చింపుకున్నా టైం వేస్ట్ తప్ప ప్రయోజనం శూన్యం. దానికంటే అష్టస్యం ఆడుకోవడం బెటరు. నా మాట విని ఇదిగో గిల్లాలో గోవలో లేదా లోనా బయట ఆటో ఆడుకో. ఎందుకు వచ్చిన నిరసనలో చెప్పు. పైసా మైలేజ్ రాదు సరిగదా. అటు ఇటు అయితే బోకలోకి వెళ్ళిపోయి ఓసలు లెక్క పెట్టుకోవాల్సి వచ్చేస్తుంది. అవసరమా? అవసరమా అంటున్నా. వైసీపీ ఆఫీస్ మీద హిందూపురంలో దాడికి అసలు కారణం ఏంటి? ఎందుకు దాడి చేశారు? ఇది మరీ బాగుంది. ఎందుకు దాడి చేశారని నన్ను అడుగుతున్నావు ఏంది రాంబాబా? నోటి దూల ఎక్కువైపోయి ఏమైనా అన్నారేమో మీ ఓళ్ళని అడగలేకపోయావా? ఓ పాలిక అనుకో. ఎస్, రాజకీయ విమర్శలు చేశాం. మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు హిందూపురం ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బాలకృష్ణ గారి మీద రాజకీయమైన విమర్శలు చేశాం. రాజకీయమైన విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని అడుగుతా ఉన్నా. మరి బాలయ్య గారు చేసినటువంటి విమర్శలు, బాలయ్య శాసనసభలో ఎవరిని ఏమన్నాడో మీరు చూశారు. మా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అని అన్నాడా లేదా? అంతేకాదు, చిరంజీవిని, సినిమా అగ్రనటుడిని, ఒకప్పుడు రాజకీయ పార్టీ పెట్టి కేంద్రంలో మంత్రిగా చేసినటువంటి చిరంజీవి గారిని ఎలా మాట్లాడాడు అవమానకరంగా? ఆయన మాట్లాడొచ్చా? శాసనసభలో మాట్లాడొచ్చా? ఎందుకు మాట్లాడాడంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మ్యాన్షన్ హౌస్ తాగి మాట్లాడాడు. అంటే మ్యాన్షన్ హౌస్ తాగిపోతులను కూడా శాసనసభలోకి ఎంట్రన్స్ ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అది సంగతి. బాలయ్యని ఏమైనా అంటే దబిడి దిబిడి అవ్వకుండా ఎలా ఉంటుంది రాంబాబా? ఆయన అసెంబ్లీలోకి వెళ్లే ముందు మ్యాన్సన్ హౌస్ బ్రాంది నువ్వు కానీ ప్యాక్ కలిపి ఇచ్చేవా ఏంది? అంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తా ఉన్నావు. జగన్ని సైకో అన్నాడు విన్నాం కదా. మరి అప్పుడెందుకు మీరు టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయలేదు? భయమా? చిరంజీవిని ఏమన్నారో ఆ తర్వాత చంద్రబాబు ఏం చేశారో జనానికి తెలుసు. కానీ ఇదిగో గతం గత అవన్నీ ఎందుకు? ఇప్పుడు మ్యాటర్ ఎందుకు? ఏడు బాలయ్య గారు అయితే ఇష్టం వచ్చినట్టుగా అప్రజాస్వామికంగా శాసనసభలో ఏదైనా మాట్లాడొచ్చు. ఇంతవరకు క్షమాపణ కోరలేదు. ఇంతవరకు రికార్డ్స్ నుంచి తొలగించమని బాలయ్య గారు అడగలేదు. తొలగిస్తున్నామని స్పీకర్ చెప్పలేదు. ఇది తప్పని ఆయన ముఖ్యమంత్రి చెప్పలేదు. ఇంత దారుణంగా బాలయ్య వ్యాఖ్యలు చేస్తే అదేమో మంచిది, అదేమో ఎప్రిషబుల్. కానీ రాజకీయ విమర్శ, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు రాజకీయ విమర్శ చేస్తే మా ఆఫీస్ మీద పడి పగలగొట్టేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? పోలీస్ యంత్రాంగం కళ్ళప్పగించి చూస్తుంటుందా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. నేను తక్షణమే డిమాండ్ చేస్తున్నాను. ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు కావచ్చు, సినీ నటుడు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారికి బావమరిది కావచ్చు, లేదా లోకేష్కి మావ కావచ్చు, ఎవరైనా సరే తాగి మాట్లాడేటటువంటి ఆ బాలయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగేట అలా ఉంది నువ్వు చెప్పేది. అసెంబ్లీలో జగన్ ఏదో అన్నారంటే అప్పుడు అడగాలి కానీ ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నావు. మతి తప్పి గతి తప్పిన అంబటి నీకు బొత్తిగా ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. ఇదిగో ఆయన క్షమాపణ చెప్పి కటౌట్ కాదులే కానీ నీ డిమాండ్లను మడిసి ఎక్కడైనా పెట్టేసుకున్నావు. నీ అరుపులు కేకలు రంకులకు భయపడి బ్లడ్ బ్రీడ్ అయింది కాదులే. వెళ్ళి ఈ రంకెలు సత్తినపల్లి వేసుకోమ్మా రాంబాబు, బయలుదేరు. ఇక్కడే ఉంటే చెప్పుల దండలతో ఘన సన్మానం జరగడం ఖాయం. మళ్ళీ నాకు చేపలేదు కుయ్యో ముర్రో అంటే నాకు సంబంధం లేదు. కమాన్ లగెత్తు.